హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హన్షూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో నువ్వులతో చిక్కీ ఏ విధంగా చేయాలో చూద్దాం. అందరికీ తెలిసిందే అయినా చిన్న చిన్న మార్పులు చేర్పులతో చిన్న చిన్న టిప్స్తో ఈరోజు మన ఛానల్లో నువ్వుల చిక్కీ పర్ఫెక్ట్గా ఏ విధంగా వస్తుందో చూద్దాం. ముందుగా మనం ఈ చిక్కీ చేయడానికి నువ్వులు ఏ కొలతతో అయితే తీసుకుంటామో బెల్లం కూడా అదే కొలతతో తీసుకోవాలి. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని నేను 2 బౌల్స్ నువ్వులు తీసుకుంటున్నాను. నువ్వులను తీసుకొని కలుపుతూ ఉండాలి. నువ్వులు వేయించేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించాలి. మంటని హైగా పెడితే నువ్వులు తొందరగా మాడిపోతాయి. ఆ విధంగా కాకుండా నువ్వుల్లోని తేమంతా పోయి మంచిగా రోస్ట్ అయ్యే విధంగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించాలి. నువ్వులు వేగాక పక్కన తీసుకొని మరో బాండి పెట్టుకొని అదే కొలతతో 2 కప్పుల బెల్లం తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ నెయ్యిని వేసి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఈ బెల్లంలో నీళ్లు వేయకూడదు. అంతా కూడా బాగా కలిసాక మనం అది కరిగేలోపు చాపుడికి కాస్త నెయ్యి రాసి పెట్టుకుందాము. ఈ విధంగా అయినా పెట్టుకోవచ్చు, లేదంటే బటర్ పేపర్ పైన వేయొచ్చు చిక్కీని. మనం అదంతా చేసేలోపు బెల్లం అంతా కరిగింది. బెల్లంని కలుపుతూనే ఉండాలి. ఈ పాకం చేసేటప్పుడు కూడా మంటని హై ఫ్లేమ్లో పెట్టకూడదు, లో ఫ్లేమ్లోనే పెట్టి చేయాలి. లేదంటే పాకం తొందరగా మాడిపోతుంది. మధ్య మధ్యలో పాకంని చల్లటి నీళ్ళలో వేసి చూడాలి. ఈ విధంగా పాకం ఉడుకుతున్నప్పుడు నేను చల్లటి నీళ్ళలో వేసి చూస్తే ఇంకా పాకం అవ్వలేదు, మెత్తగానే ఉంది. ఈ పాకం మనం ఈ విధంగా తీసుకొని చూసినప్పుడు అంతా కూడా గట్టిగా కావాలి. అప్పుడే చిక్కీ మనకు మంచిగా వస్తుంది. ఈ టైంలో మనం వేయించి పెట్టుకున్న నువ్వులను వేసి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా చాలా తొందరగా చేసుకోవాలి ప్రాసెస్ అంతా కూడా, లేదంటే తొందరగా గట్టిపడిపోతుంది చిక్కీ. ఇదంతా చాప్బోర్డ్ పైన వేసుకొని ఒక చాకుతో కానీ చపాతీ కర్రతో కానీ అంతా స్ప్రెడ్ చేయాలి. ఇదంతా కూడా వేడిగా ఉన్నప్పుడే తొందరగా చేసేయాలి. అంతా ఈవెన్గా ఒకే మందం ఉండే విధంగా చూసుకొని చేసుకోవాలి. ఈ విధంగా చేశాక వేడిగా ఉన్నప్పుడే చాకుతో ఘాట్లు పెట్టుకోవాలి. మనం చల్లారాక దీన్ని కట్ చేయడానికి రాదు, అందుకే వేడిగా ఉన్నప్పుడే ఘాట్లు పెట్టాలి. చల్లారాక ఈ విధంగా ఘాట్లు పెట్టడం వలన ఈజీగా చిక్కీలను తీసుకోవచ్చు. ఇదంతా కూడా ఈ విధంగా ఘాట్లు పెట్టి చల్లారాక తీసి చూస్తే చిక్కీ చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో, అదేవిధంగా మంచిగా గట్టిగా వచ్చింది. చూసారా ఎంత క్రిస్పీగా ఉందో. మీరు తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు, చాలా హెల్దీ కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.